బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎంఎస్ఐటీసీ ప్రాంగణంలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. గతంలో ఖరీదైన పరికరాలు కొనుగోలు చేసినప్పుడు వాటి మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యేదని, కానీ పీఎంయూ ఏర్పాటుతో ఇక ఆ ఇబ్బందులు ఉండవన్నారు. గతంలో లాగా పరికరాల మరమ్మతులు ఆలస్యం అవ్వడం వంటి ఘటనలు ఇక ఉండవని హరీష్ రావు తెలిపారు. దానికోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1020 పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయన్న ఆయన వాటి మెయింటెనెన్స్ పీఎంయూ చూస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పరికరాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ 1020 పరికరాలను మనం తీసుకురావడం జరిగింది. సో ఈ పరికరాలన్నీ కూడా ఇప్పుడు ఏఎంసీ కిందకి వచ్చేస్తున్నాయి. ఈ రోజు నుంచి ఏ హాస్పిటల్లో ఏ మిషన్ ఖరాబ్ అయినా ఫోన్ చేసి చెప్పడం, కొద్ది గంటల్లో లేదా మేజర్ రిపేర్ ఉంటే కొద్ది రోజుల్లో దాన్ని మరమ్మతు చేయడం, వెంటనే ఫంక్షనాలిటీకి తీసుకురావడం, అంటే ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం ఉద్దేశంతో ఈ ఏఎంసీని ఈరోజు మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇక దీంతో ఏమైందంటే ప్రజలకు మంచి సేవలు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కోసం, సిటీ స్కాన్స్ కోసం ప్రజలు బయటకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మంచి సేవలు కూడా పొందుతారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మేము ఇంకా కాస్ట్లీ ఎక్విప్మెంట్, మన మెడికల్ కాలేజెస్ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది కనుక డెఫినెట్గా మరిన్ని సిటీ స్కాన్స్, మరిన్ని ఎంఆర్ఐ మిషన్స్, క్యాథ్ ల్యాబ్స్, క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇంకా రాబోయే రోజుల్లో పెట్టబోతా ఉన్నాం. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా జాతీయ జెండాను గవర్నర్ తమిళసై ఎగురవేశారు. రాజ్భవన్లో గవర్నర్ నివాసం దర్బార్ హాల్లో జాతీయ జెండాను ఆమె ఎగురవేశారు. తర్వాత రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు 150 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. పేదల పథకాలపై మోడీకి ఎందుకంత అక్కసు అంటూ ధ్వజమెత్తారు. పేదవాడి పొట్ట కొట్టేందుకు కేంద్రం కొత్త పాచిక ఈ ఉచిత పథకాలపై చర్చ అని విమర్శించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి? బడుగు బలహీన వర్గాల ప్రజలే మీ టార్గెటా? పేదలకు ఇస్తే ఉచితాలా, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా అంటూ ప్రశ్నించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోడీ విధానమా? రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా అని ఆరోపించారు. నిత్యావసరాల మీద జీఎస్టీ బాధుడు, కార్పొరేట్కు పన్ను రాయితీనా అని నిలదీశారు. తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస గౌడ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న ఆయన జనమంతా చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్న ఆయన్ను వారించకపోవడం గమనార్హం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవాల పేరిట తెలంగాణ సర్కారు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస గౌడ్ పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఫోటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే పోలీసుల ఎస్ఎల్ఆర్ వెపన్ తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన ప్రకటన ఇచ్చారు. నేను ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ను. క్రీడా శాఖ మంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది, కానీ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లయితే రాజీనామా చేస్తా అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇప్పటికే ఓ దఫా క్షమాపణలు చెప్పిన అద్దంకి దయాకర్ మరోమారు సారీ చెప్పారు.
పార్టీకి నష్టం జరగకూడదన్న భావనతో మరోమారు కోమటిరెడ్డికి సారీ చెబుతున్నానని అద్దంకి తెలిపారు. భవిష్యత్తులో మరోమారు తాను ఇలాంటి పరిణామాలకు అవకాశం ఇవ్వబోనట్టు ఆయన పేర్కొన్నారు. మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు. ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు. వారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది. చండూరు బహిరంగ సభలో నేను చేసిన కామెంట్స్ తో మనస్తాపం చెందినట్టుగా ఇలా వెంకరెడ్డి గారు పదే చెప్పడాన్ని నేను తీవ్రంగా బాధపడుతూ మళ్ళొక్కసారి వారికి క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తూనే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశంలో నా తరఫున కూడా సారీ చెప్పడాన్ని తన ఔన్నత్యంగా నేను భావిస్తూ వారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రక్రియ చేస్తా. డెఫినెట్ గా ఈ రోజు ఆ జరిగిన తప్పిదానికి ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూనే నాయకులు అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఆలోచిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పార్టీకి నష్టం జరగకూడదని మరొకసారి వారికి క్షమాపణ చెబుతూ ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి షోకాజ్ వారు ఇచ్చిన దాన్ని కూడా నేను రాతపూర్వకంగా క్షమాపణ కోరడం జరిగింది. బహిరంగ కూడా ప్రెస్ లో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అన్యదా భావించకుండా సోదరభావంతో వెంకరెడ్డి గారు పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని చెప్పి హామీ ఇస్తూ సోదరునిగా అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా మీరు పెద్ద మనసుతో ఉండాలని చెప్పి వెంకరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి జనాదరణ పెరుగుతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. నిరంకుశంగా పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజీ లేని పోరాటాన్ని చూసి రాజగోపాల్ రెడ్డి చేరుతున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపడంపైనే రాజగోపాల్ రెడ్డి సమరశంఖం పూరించారని తెలిపారు. ఆయన లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సతమతమవుతున్నాయన్నారు. ఆ పార్టీలో తలెత్తుతున్న విభేదాలు ఇందుకు నిదర్శనమంటున్న ప్రేమేందర్ రెడ్డితో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. వారి వ్యూహ రచనకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మునుగోడు ఉప ఎన్నికపై మీ పార్టీ ఎట్లా సన్నద్ధమవుతుంది? ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేరిన తర్వాత బీజేపీకి టీఆర్ఎస్ మధ్యనే అక్కడ ఎన్నిక అవుతున్నట్లు చర్చ జరుగుతుంది. ఇందులో ఈ రెండింటి పార్టీల ప్రాధాన్యత కాదని కాంగ్రెస్ కూడా లాభం పొందేందుకు తన ఎత్తులను మొదలుపెట్టింది ఇప్పటికే. ఈ క్రమంలో మీరు ఎట్లా అక్కడ ముందు పోతున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న యొక్క టీఆర్ఎస్ పార్టీకి దినదినం ప్రజాదరణ కోల్పోవడం, మరొక వైపు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం అనేది జరుగుతున్నది. అందుకోసమే ఈ యొక్క ఎన్నికలు అనేది, ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక అనేది బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఏమాత్రంగా కూడా అభివృద్ధి జరగడం లేదు. ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచిస్తుంది అనే యొక్క ఎజెండా మీదనే ఆయన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో మరి కుటుంబ పరిపాలన, అవినీతి, ఏదైతే ఈ యొక్క నియంతృత్వ పరిపాలన నిర్వహిస్తున్న యొక్క ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలకు రావడం జరుగుతున్నది. మేము ఇప్పటికే ఆ యొక్క ఎన్నికకు సమాయత్తం మొదలుపెట్టాం. నిన్ననే
మా యొక్క బండి సంజయ్ గారు నిర్వహిస్తున్న పాదయాత్ర చోట శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, అదేవిధంగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన యొక్క ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. అన్ని పోలింగ్ బూత్ వైజ్గా కానీ తర్వాత పూర్తి అన్ని గ్రామాల వైజ్గా ఇన్ఛార్జెస్ని కూడా త్వరలో డిసైడ్ చేయబోతున్నాం. చాలా మంచి వాతావరణం ఉన్నది. ఎందుకనంటే ఒకవైపు కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో రెండు పార్టీలలో విభేదాలు వెలుగు చూస్తున్న పరిస్థితి. ఒక టీఆర్ఎస్ పార్టీలో అక్కడ అప్పటికే అభ్యర్థి అనుకుంటున్న వ్యక్తిని విభేదిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు కాంగ్రెస్లో కూడా అక్కడ అప్పటికే ఉన్న సీనియర్ నాయకుల మీద అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితితో అక్కడ ఆ పార్టీలో కూడా విభేదాలు వచ్చిన పరిస్థితి. ఈ వాతావరణం మీరు ఎట్లా చూస్తారు? దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే నేను చాలా స్పష్టంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్లోని యొక్క విభేదాలు కూడా ఆ పార్టీలకు చాలా తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావడం కూడా కష్టమే అనేది నా ఉద్దేశం. ఇది మొత్తం మీద ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటంటే మునుగోడులో ప్రజల వ్యతిరేకత, మునుగోడు ప్రజలంతా అధికార పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ విధానాలతో కూడా విసిగెత్తి ఉన్నారు. కాబట్టి ఆయన ఏదైతే రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ తను ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతను బాగా అలసిపోయి ప్రభుత్వ వ్యతిరేకతకు గురై అక్కడ అభివృద్ధి జరగలేదని ఒక కారణంతో రాజీనామా చేశాడో ఆ అంశమే ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఆ అంశం పట్ల ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డి ఏదైతే వాదనను స్వీకరిస్తున్న పరిస్థితి. కాబట్టి మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలుస్తారు. ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ ఏకమవుతున్నాయి. 21న ఏర్పాటు చేసే బహిరంగ సభలో అధికారికంగా రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం, బీజేపీలో చేరడం, అదేవిధంగా అక్కడ అమిత్ షా వంటి అగ్రనేతలు కూడా ఆ సభకు రావడంతో మరికొంతమంది కూడా ఆ సందర్భంగా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇది మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనే పెను మార్పులకు ఒక సంకేతం అవుతుందన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఎన్నో ఔషధ గుణాలున్న తేనెకు విశిష్టమైన ప్రత్యేకత ఉందని రైతు నేస్తం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తేనెను ఉత్పత్తి చేయడంలో పూర్తి వెనుకబడి ఉన్నామన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు రవీంద్ర భారతిలో అవగాహన సదస్సును నిర్వహించామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా తేనెను ఉత్పత్తి చేసి మంచి దిగుబడి పొందేందుకు రైతులకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయంపై రవీంద్ర భారతి నుంచి మా ప్రతినిధి సత్యం మరింత సమాచారం అందిస్తారు. రైతులకు ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తూ పంటల ఉత్పత్తినే కాకుండా ఈ తేనెటీగల అభివృద్ధి గురించి కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. రైతు నేస్తం అధిపతి మన వెంకటేశ్వర గారు వారి మాటల్లో తెలుసుకుందాం. సరే, ఈ తేనెటీగల వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ వ్యాక్స్ తర్వాత తేనె ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి. పెద్ద ఎత్తున పాల్గొని ఈ తేనె పరిశ్రమ ఏ విధంగా చేసుకోవచ్చు, ఎలాంటి తేనెటీగలోనూ ఎలాంటి ప్రొడక్షన్ వస్తుంది, దీని స్వచ్ఛమైన తేనె ఎలా తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తేనె తీసిన తర్వాత దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ మార్కెటింగ్ చేసుకోవడమే కాకుండా తేనె స్వయంగా రకరకాల కాస్మెటిక్స్లో పడేస్తుంది. సెమినార్ వల్ల నేను ఏం చెప్పవచ్చు? సో ముఖ్యంగా ఈ తేనెటీగల పెంపకం అనేది జరిగితేనే పరపర సంపర్కం అనేది జరుగుతుందంటే అంటే పాలినేషన్ అనేది జరిగితేనే మనకు క్రాప్ అనేది పెరుగుతుంది. మనకు తేనెటీగలు లేకపోతే మానవ మనుగడ అనేది లేదు అన్న సంగతి ఐన్స్టీన్ గారు ఎప్పుడో చెప్పారు. ఒక 4 ఇయర్స్ కనుక మనకు తేనెటీగలు అంతరించిపోతే 4 ఇయర్స్ తర్వాత మనకు ఫుడ్ అనేది దొరకదు అని చెప్పేసి. సో ముఖ్యంగా ఈ తేనెటీగల పెంపకం వల్ల మనకు తేనె అనేదే కాకుండా మన సృష్టిలో ఉన్న పాలినేషన్ అనేది జరిగి క్రాప్ అనేది పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతులకు చాలా అదన ఐన్స్టీన్ చెప్పినట్లుగా తేనె అనేది మానవ మనుగడ లేదని చెప్పి ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పారు. ఆ తేనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ తేనె పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఒక రవీంద్ర భారతిలో సదస్సును నిర్వహించామని చెప్తున్నారు. ఈ తేనె ఆరోగ్యకరమే కాకుండా కొన్ని ఔషధాలకు కూడా ఇది పనిచేస్తుంది. ఒక తేనె ఒకటే కాకుండా దాని యొక్క వ్యాక్సిన్ కూడా ఎక్కడైనా మనం యూజ్ చేసి దాని వల్ల కూడా లాభాలు పొందే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే తేనె పుట్టినప్పుడు ఏదైతే విషం ఉంటుంది
ఉంటుందో ఆ విషయాన్ని కూడా ఔషధాల్లో ఉపయోగించి మనుషుల జీవితాలను కాపాడే పరిస్థితి ఉంటుందన్న. అందుకని ఈ తేనె పరిశ్రమని అభివృద్ధి చేయాలని దానిపై ఈ రోజు సదస్సు నిర్వహించామని చెప్పారు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కెమెరామెన్ మురళితో సత్యం రిపోర్టర్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. జల విషాదాల అసమర్థ పాలకులపై రణదీక్ష పేరుతో టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. భారీ నష్టాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, వరద బాధితులకు న్యాయ సమ్మతమైన నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్తో పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేపట్టారు. గత జూలై నెలలో వచ్చిన వరదల కారణంగా పంట నష్టం భారీగా జరిగిందని, వరద బీభత్సంతో ప్రజలు సర్వం కోల్పోయారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం న్యాయ సమ్మతమైన పరిహారం ఇవ్వాలని కోరారు. దేవాదుల పంపులు పెట్టినప్పుడు వరద ఏ స్థాయిలో వస్తుంది అనేది కరెక్ట్గా లెక్కలేసుకొని ఎక్కడ పెడితే వరద తాకిడి ఉండదనేది అంచనా వేసుకొని కట్టిండ్రు. కానీ కాళేశ్వరంకి వచ్చేసరికి డిజైన్ లోపాలు. ప్రాజెక్టులో నీళ్లు చేరినప్పుడు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, నీళ్లు పొంగితే ఏ స్థాయికి పొంగుతాయి అనేది లెక్కగట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చెర్ల పంపులు పెట్టి మనకు ఇవాళ మునిగినాయని చెప్పి ఇవాళ ప్రభుత్వం బాధపడుతుంది. కానీ వాస్తవానికి ఆ మునుకకు ఏకైక కారణం వాటిని నీళ్ళల్లో కట్టడం తప్ప ఇంకో కారణం లేనేలేదు. ఇవాళ కాళేశ్వరము మేడిగడ్డ పంప్ హౌజులు ఎంత దుర్భరంగా పాడైపోయినాయి అంటే కొన్నింటి మీద క్రేన్లు వచ్చి పడ్డాయి. ఆ చుట్టూ కట్టినటువంటి రక్షణ కవచంలాగా ఉండవలసిన గోడనే ఈ వరదలకు కూలిపోతే, అది కట్టిందే వరదలకు కాపాడటానికి కోసం కదా. ఆ పంప్ హౌస్ గోడలు కూడా కూలిపోతే ఎవరిని మనం తప్పు పట్టాలి? ఇవాళ జరుగుతున్న వాస్తవం ఏంటంటే ఇంత బీభత్సం జరగటానికి మీరు వేసిన లెక్కలు తప్పు కావటమే. మీకు నీటి యాజమాన్య పద్ధతులు లేకపోవటం తప్ప ఇంకో కారణం కాదు. ఈ బ్యారేజీలు లేకపోతే కిందికి వెళ్ళిపోయాయి సార్ నీళ్లు, కొంచెం కొసలెంబడి నీళ్లు మునిగేవేమో, కానీ ఇంత బీభత్సం సృష్టించే అవకాశమే లేకుండే. ఇవాళ ఈ నీళ్లు మా ఇండ్ల దాకా వచ్చినాయి. ఎటు 1 కిలోమీటర్ దాకా ఊరు ఉప్పొంగిందంటే ఇవాళ కారణం ఇదే. మొదటిసారి అయితే రైతులు 2 సార్లు పంట వేస్తే 2 సార్లు మునిగిపోయింది. ఎంత పెట్టుబడి నష్టమో చూడండి. రెండోసారి ఒకసారి పంట పోయింది. మూడోసారికి వచ్చేసరికి వెయ్యాలో వద్దా అని ఆలోచిస్తూ కొంతమంది వెనకడుగు వేసిండ్రు. వాళ్ళు మాత్రం ఇవాళ బతికిపోయినట్టు లెక్క. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవాళ విపరీతమైనటువంటి నష్టాన్ని మూటగట్టు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రజా రవాణాలో వచ్చిన వినూత్న మార్పులను కళ్లకు కట్టేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. నగరంలో తిరిగిన మొదటి బస్సును రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తోంది. గ్రాండ్ బస్ పరేడ్ పేరిట ట్యాంక్ బండపై కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయాణించిన అల్బేనియం బస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి కోరిక మేరకు ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరిట 1932లో సమకూర్చుకున్న అల్బేనియం బస్ను పరేడ్కు తీసుకువచ్చారు. నిజాం తల్లి జహారా మహమ్మద్ దియున్ 1,00,000 వెండి నాణేలను సేకరించి ఇవ్వగా వాటిని విక్రయించి 27 అల్బేనియం బస్సులను బ్రిటన్ నుంచి ఓడల ద్వారా నిజాం తెప్పించారు. తొలి బస్సు సర్వీస్ను కాచిగూడ నుంచి ప్రారంభించారు. ఆ బస్సును ఆర్టీసీ బస్ భవన్ ముందు ప్రదర్శనగా ఉంచారు. దీనిని ఉప్పల్ వర్క్ షాపునకు తీసుకెళ్లి మెరుగులద్దారు. డీజిల్తో నడిచే ఈ వాహనాన్ని మళ్లీ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. నేడు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1932లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నడిపిన బస్సు నుంచి నేడు టీఎస్ఆర్టీసీ నడుపుతున్న గరుడ, ఒలాక్ట్రా ఏసీ బస్సులను పరేడ్లో ఉంచనున్నారు. హరిఘర్ తిరంగా ఓ పవిత్రమైన కార్యక్రమమని, ఆజాదీ కా అమృత మహోత్సవాలలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జాతీయ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హరిఘర్ తిరంగా ఓ పవిత్రమైన కార్యక్రమమని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనందరం ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది పూర్వీకులందరికీ. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే
భారతదేశ చరిత్ర ఒక పవిత్రమైన చరిత్ర, ప్రపంచానికి ఒక ఆదర్శమైన చరిత్ర. అలాంటి చరిత్రను మనం ఒకసారి చూసినప్పుడు మన చరిత్రలో కూడా అనేక ఒడుగుదొడుకులు మనం అనుభవించాం. ఎప్పుడైతే స్వతంత్రం మనకు రాలేదో, విదేశ పరిపాలన ఉందో, ఆ రోజు మన నాయకులందరూ కూడా ఆలోచించి స్వతంత్ర భారతదేశం మాకు కావాలి, విదేశ పాలన వద్దని త్యాగాలు చేసి, లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి విరోచితంగా పోరాడిన తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు చాలా మంది, కొంతమంది ఇక్కడ ఉన్నాం, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది యువకులకి. నేను కూడా స్వతంత్ర భారతదేశంలో పుట్టాను. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడతామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. ఉప ఎన్నిక కోసం మండలానికి ఒకరు చొప్పున 7 కోఆర్డినేటర్లు పనిచేస్తారని తెలిపారు. బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్, ప్రజాశాంతి పార్టీ ఉమ్మడిగా పోటీ చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. దేశంలోని సెక్యులర్ పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని కేఏ పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని బడుగు బలహీన వర్గాలు ఇందులో ఒకరినా మీలో ఒకరినా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గౌడ్ గారు ఉన్నారు, బీసీలు 2,18,000లో 1,10,000 మంది ఉన్నారు. ఇదిగో ఇక్కడ మాదిగ క్యాండిడేట్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్స్ ఉన్నారు, మాల ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఒక డాక్టరు, పోరాట వీరులు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నా రెడ్డి, మమతా రెడ్డి కూడా ఉంది. కానీ రెడ్డి కమ్యూనిటీకి మేము అవకాశం ఇప్పుడేమో, ఎందుకు 75 సంవత్సరాలు 3% ఉన్న రెడ్డిలే లీడ్ చేశారు మునుగోడుని. కులాలకు మతాలకు అతీతంగా మనం అవకాశం ఇద్దాం. అభివృద్ధి అంటే ఎడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారా, మీరు చక్కగా చెప్పారు, రెడ్డి బ్రదర్స్. ఆయన నోరిప్పితేనే బూతులు వస్తాయి. బండి సంజయ్ నోట్లోని, రేవంత్ రెడ్డి నోట్లోని, కేటీఆర్ అన్పార్లమెంటరీ వర్డ్స్ మనం వింటాం. అలాంటి వాళ్ళ మనకు ముఖ్యమంత్రులు కావాలి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 19.4 తులాల బంగారు ఆభరణాలు, 954 గ్రాముల వెండి ఆభరణాలు, 3,89,289 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, ఓ రెనాల్డ్ క్విడ్ కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నేరస్తుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దొంగల ముఠా నిందితులను అరెస్టు చేసిన పోలీసులను రాచకొండ పోలీసు కమిషనర్ అభినందించారు. గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ దొంగతనం అయిందని మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళు 7.5 lakhs ఆఫ్ క్యాష్ దొంగతనం అయింది. అండ్ ఆల్సో 21 tulas ఆఫ్ గోల్డ్, ఇంకొంతము సిల్వర్ అని వెళ్ళింది అని చెప్పారు. సో మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేసాము. సో తర్వాత ఆ కేసు అయిన తర్వాత వీ హ్యావ్ ఫార్మ్డ్ టీమ్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి సార్, అడిషనల్ సిపి సార్. మేమందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేసినది, బికాజ్ ఇది డే హెచ్బి అవుతుంది. సో ఆ ఏరియా మొత్తం చుట్టుపక్కని ఏరియా ఇస్ వెరీ క్రౌడెడ్. వీ వర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ దిస్ క్రైమ్ ఎలాగే డే టైమ్ అయింది అని, అండ్ షార్ట్ విండో. సో దెన్ అక్కడ అందరూ వెళ్ళి వీ ఫార్మ్ స్పెషల్ టీమ్స్ అండ్ దెన్ వీ గాట్ సమ్ ఎవిడెన్స్ ఆల్సో. అక్కడ ఉండే సీసీటీవీ కెమెరాస్ నుంచి కూడా కొన్ని మనకి క్లూస్ దొరికింది. సో ఆ యాంగిల్లో వర్క్ చేసి వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ టెక్నికల్ ఎవిడెన్స్. సో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ వర్క్ చేసిన తర్వాత మనకి ఈరోజు ఓఆర్ఆర్ గట్సేర్సర్ దగ్గర వాళ్ళు దొరికారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు నటుడు నాగచైతన్య. జోస్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతగానో బాధ పెట్టిందని తాజాగా ఆయన తెలిపారు. ఆ సంఘటన తర్వాతనే తాను థియేటర్లకు వెళ్లడం మానేశానంటూ చెప్పుకొచ్చారు. లాల్ సింగ్ చెద్దా ప్రమోషన్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నా మొదటి సినిమా జోష్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో, నటుడిగా వాళ్ళు నన్ను ఎలా స్వీకరిస్తారో అని చూడాలనే ఉద్దేశంతోనే ఎంతో ఉత్సాహంగా ఫస్ట్ డే థియేటర్కు వెళ్ళా.
సినిమా మొదలైనప్పుడు అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ సినిమా సగానికి వచ్చేసరికి ప్రేక్షకులు చాలా మంది థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోవడం చూసా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. ప్రేక్షకుల్ని అలరించడానికే నేను ఇక్కడ ఉన్నా, కానీ అది నా వల్ల సాధ్యం కావడం లేదనిపించింది. ఆ అనుభవం నన్నెంతో భయపెట్టింది. అలాగే నాకెన్నో విషయాలు నేర్పించింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ థియేటర్కు వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన నా మైండ్లో నుంచి పోలేదని చైతు వివరణ ఇచ్చారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకుడు. శ్రీకృష్ణుడి జన్మ రహస్యం, ద్వారకా నగర విశిష్టత తెలియజేసే సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కార్తికేయ 2కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసే నటుడు నిఖిల్, దర్శకుడు చందు మొండేటి ఆనందం వ్యక్తం చేశారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసేందుకు థియేటర్కు వెళ్లిన వీరిద్దరూ అక్కడ సందడి చేసి ఆనందంతో ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ఈ చిత్రాన్ని చూసేందుకు రాజమౌళి దంపతులు, కీరవాణి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ కు వెళ్లారు. అయితే అదే సమయానికి అనుపమ సైతం అక్కడే ఉన్నారు. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి, కీరవాణి ఇతర కుటుంబ సభ్యులు కారు పార్కింగ్ ఏరియాకు వెళ్లగా అక్కడికి అనుపమ చేరుకున్నారు. అనంతరం కీరవాణి కాళ్లకు నమస్కరించారు. తమ చిత్రాన్ని చూసేందుకు వచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బాగుంది, బాగా నటించావు అంటూ జక్కన్న ఆమెను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.